ఇంత సాగుతుంది. ఇలా నా మోచే అంత లెంత్ అయితే ఉంది. ఇంత పెద్దగా వచ్చిందని అస్సలు అనుకోలేదు. ఏవైతే మంచిగా అనిపించి బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోలో చూపిస్తున్నా. వీడియో మొత్తం క్లియర్గా చూడండి. వీడియోని లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. చూడండి మొత్తం మీషోవే నేను చూపిస్తున్నా. బాగుంది క్వాలిటీ కూడా. 115 వచ్చింది. ఇప్పుడైతే 95 రూపీస్లో ఉంది. ఇది కూడా ఆఫర్లో పెట్టారనమాట. ఇది ఏంటి దేనికోసం అంటే మనం కిచెన్లో క్లీనింగ్ కోసము ఇది యూజ్ చేస్తాం. క్లీన్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ చేయి పెట్టకుండా ఇలా క్లీన్ కూడా చేయడానికి ఇది పనిచేస్తుంది. ఇది ఫస్ట్ ప్రోడక్ట్. ఒక్కొక్కటి చాలా ఫాస్ట్గా చూపించేస్తా అండి. ఇదండి, ఇది వచ్చేసి లైటర్స్. ఈ లైటర్స్ కూడా 120 లోపు వచ్చినాయి అనమాట. ఇవి రెండు. ఇంత పెద్ద లైటర్స్ దేనికి ఏం అవసరం అంటారేమో. ఇవి ఎందుకు అవసరం అంటే మనం ఇంట్లో పిండి వంటలు అవి ఇవి పెడతాం కదా, పెద్ద పెద్ద కడాయిలు పెడతాం కదా. పెద్ద కడాయి పెట్టినప్పుడు మనం దాని మీదే ఆయిల్ పెట్టేసేసి ఒక్కొక్కసారి ఆన్ చేసే టైంలో కూడా యూజ్ చేయొచ్చు. బాగా అంత వెయిట్ అయితే ఏం లేవు. మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. క్వాలిటీ కూడా ఇలా నా మోచే అంత లెంత్ అయితే ఉంది. ఇది 250 రూపీస్ పడిందండి. దీని ప్రయోజనాలు చూసారా? ఇవన్నీ కూడా ఫస్ట్ ఐటెం చూపిస్తాను మీకు. ఐటెం చూపించకుండా ఇవన్నీ చూపిస్తున్నా అంటారేమో. భలే ఉంది, బాగుంది. అసలు ఎదుగో ఇంత సాగుతుంది. దీంట్లో మీరు ఏమన్నా అంటే కిచెన్లోనే యూజ్ చేస్తామండి. ఇది ఒక నెట్ లాగా, ఇది మొత్తం స్టీల్లో వచ్చేసింది అనమాట. ఒక నెట్ లాగా ఉంది. మనం డీప్ ఫ్రైలు కానీ ఏదన్నా చేస్తున్నాం అనుకోండి, డైరెక్ట్ ఇందులో వేసేసి ఆయిల్లో ఇట్లా పెట్టేయచ్చు. లేదన్నా ఏమన్నా ఉడికించాలి అనుకోండి, స్వీట్ పొటాటోనో లేకపోతే పల్లీలు ఏదన్నా బాయిల్ చేసి ఏవైనా కానీ డైరెక్ట్ హాట్ వాటర్ పెట్టేసి ఇది పెట్టేసేసారు అనుకోండి, మళ్ళీ ఇలా లేపితే ఈజీ అవుతుంది. అలానే కాకుండా కూరగాయలు అలాంటివి కడగాలనుకున్నప్పుడు కూడా ఇది ఇలా పెట్టి గిన్నెలో పెట్టి క్లీన్ చేసుకొని ఇది ఇలా లేపితే ఈజీగా అయిపోద్ది. అసలు చాలా బాగుంది క్వాలిటీ కూడా. అసలు ఎంత మంచిగా ఉందో నిజంగా. ఇది ఇంత 250 రూపీస్ వచ్చింది అంతే. ఇది ప్రైస్ కూడా తక్కువ ఉంది. దీంట్లో వచ్చేసి ఇవన్నీ చేయొచ్చంట. ఫ్రెంచ్ ఫ్రైస్, ఇదిగో ఇవన్నీ డీప్ ఫ్రైకి సంబంధించినవి అన్నీ వస్తున్నాయి. ఒక మంచి యూస్ఫుల్ ఐటమ్ ఇది. అసలు చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు. నేను ఎంత కష్టపడితేనో వెతికితేనో దొరికినాయి అన్నమాట ఇలాంటివి. మంచి బడ్జెట్లో చూపించాలి అనుకున్నా కాబట్టి ఇది. అసలు ఇది ఏంటి అనుకుంటున్నారు కదా, చూపిస్తాను. 1 2 3 4 ఐటమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది ఉంది. ఇదేంటి అంటే క్వాలిటీ కూడా భలే ఉంది. ఇలా మీరు కిచెన్లో ఉన్నప్పుడు ఉల్లిపాయలు అవి ఇవి కట్ చేస్తాం కదా, ఉల్లిపాయలు అవి ఇవి కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి సగం ఉల్లిపాయ మిగిలిపోతుంది. లేదా కొన్ని మిగిలిపోయినప్పుడు ఏం చేస్తామంటే అది ఇందులో పెట్టేసేసి ఇలా పెట్టేసేసేయాలన్నమాట. ఇలా క్లోజ్ చేసేసి పెట్టేయచ్చు. ఇది మంచిగా ఉంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఆనియన్ కోసము. అలానే ఇదేమో నిమ్మకాయ కట్ చేసి పెడతాం కదా దానికోసము. ఇది వచ్చేసి ఆవకాడో అయితే అసలు అందరికీ యూజ్ అవుతుంది. ఇది ఎందుకు అంటే చాలామంది సగం కట్ చేసి సగం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు కదా, డైరెక్ట్ ఫ్రిడ్జ్లో స్మెల్ అంతా పీల్చుకుంటూ ఉంటాయి. ఇలాంటివి వాడండి. ఇది మంచి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అలా ఉంది. మీషోలో ఉంది. తర్వాత ఇది టమాటో అని ఏం లేదు, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ సైజ్ ఏది వస్తే అది పెట్టేసేసేయండి, ఓకేనా. ఇది కలరింగ్ అట్లా ఇచ్చేసారనమాట మనకి ఈజీ అవ్వడం కోసము. ఇంత పెద్దగా వచ్చిందని అస్సలు అనుకోలేదు. ఇది జస్ట్ 143 రూపీస్ మాత్రమే ఉంది. మనం ఉల్లిపాయలు ఇదిగో ఇలా పెట్టి
ఇలా కట్ చేయడానికి ఇది స్లైసెస్ లాగా కట్ చేయాలంటే చెయ్యి దగ్గరికి చిన్న చిన్న పీసెస్ అవ్వవు కదా, ఈ ఉల్లిపాయను అందులో దూర్చి చాకుని మధ్యలో నుంచి ఇలా అంటే సరిపోతుంది. ఇది వచ్చేసేసి 140 రూపీస్ అయిందండి. హ్యాండిల్ కూడా చూసారా ఎంత బాగుందో. ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ కిచెన్లో ఉండాలి. ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ వావ్ ఎక్కడ తెచ్చావు నువ్వు అని అంటారు. ఇదొకటి ఇందాక చూపించిన ఐటమ్ అయితే నిజంగా అసలు భలే ఉన్నాయి. సాయంత్రం వరకు ఇదే పనిలో ఉంటున్నాం, మంచి ఐటమ్ వెతకాలి, బడ్జెట్లో ఉండాలనేది. ఇది ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టినా అండి, చూస్తుంటారో లేదో తెలియదు కానీ మళ్ళీ చూపిస్తాను. ఇది 250 270 పడింది. ఇది మనకి మిక్సీ ఉంటుంది కదా, ఇంట్లో రెగ్యులర్గా ఉండే మిక్సీ అన్నింటికి కూడా ఇది వచ్చేస్తుంది సైజు. దీంట్లో ఏదన్నా కావాలి వేయాలి అంటే వేసి మీద ఇలా పెట్టేసేసి దీన్ని ఇలా టైట్ చేసేసి ఇలా అనేసి ఇలా పెట్టాలి. ఇవి ఒక 2 వచ్చినాయి అండి. ఇవి ఎంత 300 లోపే పడ్డది. ఇది కూడా ప్రైజు. ఇది పౌడర్ వేసాను, అసలు ఎంత మంచిగా వస్తున్నాయి అంటే చాలా షార్ప్ ఉన్నాయి బ్లేడ్స్ కూడా. చాలా మంచి ఐటము. మనకి ఇంట్లో మిక్సీ ఉంది కదా, ఇదేం అవసరం అంటే మిక్సీ ఉంటుంది, కొంతమందికి గిన్నెలు పాడైపోయి ఉండడమో లేకపోతే సరిపోవడమో ఉంటాయి కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అలానే యూజ్ అవుతుందా లేదా అని కాకపోయినా కానీ క్లీనింగ్ మాత్రం వాటితో కన్నా వీటితో చాలా ఈజీగా క్లీన్ అవుతుంది, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. పని కూడా లైట్ వెయిట్గా, అంటే పెద్ద ఎక్కువ వెయిట్ లేకుండా పట్టుకునే అంత కష్టం లేకుండా అయితే తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఈ 2 తీసుకోండి. చాలా మంచి ఐటమ్ ఇది 2 అయితే. అలానే వీటికి ఎక్స్ట్రాగా ఇవి 2, ఒకటేమో క్యాపు, ఒకటేమో ఇదిగో ఇట్లా హోల్స్తోని ఇలా ఒక ప్లేట్ ఇచ్చారు. మళ్ళీ ఏమైనా పౌడర్ లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు ఇది ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఏమైనా మిల్క్ షేక్ జ్యూస్ అలా చేసుకుంటారు కదా, జ్యూస్ అలా చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ పైన మూత ఇచ్చారు, దీన్ని ఇలా పెట్టుకొని పైన మూత పెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో లీక్ కూడా అవ్వదన్నమాట. ఇది ఆల్రెడీ నేను చాలా ఇయర్స్ నుంచి నేను ఇట్లాంటివి వాడుతున్నాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇది ఒక మంచి ఐటమ్ అని చెప్పొచ్చు కిచెన్లో. మనకి డోర్ కర్టన్స్ అవన్నీ ఉంటాయి కదా, మనం ఏం చేస్తామంటే డోర్ కర్టన్స్ కోసం కార్పెంటర్ని పిలిపించి హోల్స్ కొట్టించుకునే అవసరం అయితే లేదు. దీనికి ఇట్లాంటి హోల్స్ పెట్టి ఇలాంటి స్టిక్కర్స్ వస్తున్నాయి, చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. పెద్ద హెవీ కర్టన్స్ అయితే రావు, కొంచెం నార్మల్గా ఉండే రెగ్యులర్గా ఉండే కర్టన్స్ అయితే పడిపోవు, వాల్కి మంచిగా స్టిక్ అవుతుంది అనమాట. దీంట్లో గమ్ స్టిక్కర్లు ఇవి మీకు ఇక్కడ రెడీగా ఇగో ఈ హోల్తో ఉంటుంది. మీ రాడ్ ఎంత సైజు ఉందో ఆ సైజులో ఇది అంటించుకొని గోడకి అటొకటి ఇటొకటి ఇలా అంటించుకొని మధ్యలో రాడ్ పెట్టి కట్టన్ వేసేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. కార్పెంటర్ని పిలిచే అవసరం ఉండదు. ఇలాంటివి చాలా దొరుకుతున్నాయి మీ చూడండి. ఇదనే కాదు, ఇట్లనే కాదు, ఇంకా ఇలా ఇక్కడ వస్తున్నాయి, ఇలా పైకి వచ్చేటివి. ఇది ఇంకా పైకి ఇలా సీలింగ్కి కూడా వేసుకొని ఏమైనా హ్యాంగింగ్స్ కూడా వేసుకోవచ్చు, ఏదన్నా డెకరేషన్ టైప్లో కూడా యూజ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంది. వాళ్ళకి అంటించామనుకోండి ఇది కనబడదు అక్కడ ఏముందా ఏంటి అనేది, అంత ట్రాన్స్పరెంట్ కూడా అవుతుంది. చాలా మంచి ఐటమ్ ఇది కూడా. ప్రైస్ కూడా ఎంత 100 లోపే వచ్చిందండి, 100 120 లోపు వచ్చింది, అంతకంటే ఎక్కువైతే పడలేదు. అది నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి హ్యాపీ ప్లానెట్. హ్యాపీ ప్లానెట్ అనేది ఏంటి అంటే మనకి వాషింగ్ మిషను టబ్ క్లీన్ అనేది కంపల్సరీ చేయండి. మంత్లీ వన్స్ కంపల్సరీ మీరు చేశారనుకోండి మంచిగా ఉంటుంది అనమాట మన టబ్బు. కానీ కొంత పేరుకుపోయిన లోపల టబ్బుకి రింగుకి ఉంటాయి చూసారా, అవైతే అసలు జనరల్గా పోవు. కానీ ఇది వాడి ఒక ట్యాబ్లెట్ అయితే వాడానండి, నిజంగా అసలు ఎంత మంచి రిజల్ట్ ఉందంటే, ఇది ఒక ట్యాబ్లెట్ వేసి ఫుల్ సైకిల్ పెట్టిన తర్వాత దాన్ని మొత్తము హాట్ వాటర్కి ఏమైందంటే మెత్తగా అయిపోయింది. దాంట్లో ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా ఇలా తుడిస్తే అదంతా కూడా తెల్లగా అయింది. మా మిషన్ అయితే చూపిస్తాను మీకు వీడియోలో, సైడ్లో వీలైతే చూపిస్తాను నేను. నిజంగా అండి చాలా బాగా పనిచేస్తుంది ఇది. కానీ ఇప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇది చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా. ఇదైతే తీసుకోవచ్చండి. ఇంతే ఈరోజు ప్రొడక్ట్స్ అయితే ఇంతవరకేనండి. మొత్తం ఉన్నాయైతే నేను క్లియర్గా ఉన్న పార్ట్ వరకు చూపించా, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ దాంట్లో చూపిస్తా అండి. ఇలానే చూస్తూ ఉండండి వీడియో. ఒకవేళ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు మంచిదే యూజ్ అవుతుంది అంటే వీడియోని లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తే ఆ వీడియో కూడా కొంచెం నాకు సపోర్ట్ కూడా చేసినట్టు అవుతుంది, అందుకే వీడియో లైక్ చేయమని అడుగుతున్నాను.
ఈ వీడియో ఎవరికన్నా పనిచేసిద్దంటే అలానే షేర్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. శారీ డ్రేపింగ్ వస్తాయి, షాపింగ్ వీడియోలు వస్తాయి. ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్, బయట అవుట్ సైడ్ షాపింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. వీడియోని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.